జాక్. డీజే టిల్లు అలియా సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీకి ఎలాంటి బజ్ ఉండాలి? కానీ ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే ఎలాంటి హడావిడి చేయకుండానే వెళ్ళిపోయేలా ఉంది. అస్సలు బాగాలేదు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది, కానీ దాని తర్వాత వచ్చే సీన్స్ ఏవి కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఏదో అక్కడక్కడ డీజే టిల్లు మార్క్ పంచెస్ వేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు అనిపించేలా ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ మాత్రం టార్చర్ చూపించారు. అసలు ఏ మాత్రం కూడా ఎంగేజింగ్ గా లేదు. అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా బడ్జెట్ లేదా అర్థం కాలేదు. మొత్తం గ్రీన్ స్క్రీన్ తో లాగించేశారు. పైగా అవి క్లియర్ గా తెలిసిపోతున్నాయి, చూసుకోవాలి కదా. ఇలాంటి స్పై కామెడీ మూవీస్ లో లాజిక్స్ పట్టించుకోకూడదు. మరీ ఇంతలా అంటే కష్టమే. నేను ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు లాజిక్స్ పట్టించుకోను, కానీ మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా? సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు రా బాబు అనిపించింది. చాలా బోర్ కొట్టింది. పోనీ సాంగ్స్ ఏమైనా బాగున్నాయా అంటే అది లేదు. బీజిఎం కూడా ఏదో అలా లాగించేశారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ ని పెట్టకుండా ఉన్నా బాగుండేది. అసలు ఆ ట్రాక్ అయితే ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. వైష్ణవి చైతన్య ఇలాంటి క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం కెరీర్ కష్టమే. ఇంకా సిద్ధు జొన్నలు కూడా పర్లేదు, బాగానే చేశాడు. అక్కడక్కడ డీజే టిల్లు మార్క్ పంచెస్ వేస్తూ. ఇంకా మిగిలిన వాళ్ళంతా ఉన్నంతలో బాగానే చేశారు. ఇంకా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి ఈ మూవీ మీద ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించలేదు. అసలు స్క్రీన్ ప్లే అయితే ఎక్కడ ఎంగేజింగ్ గా రాసుకోలేదు. తన ప్రీవియస్ మూవీస్ లో మ్యూజిక్ చాలా బాగుంటది, కానీ ఈ మూవీలో మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి ఎలాంటి హడావిడి చేయకుండా వెళ్ళిపోయే మూవీలో మిగిలిపోయింది.